జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం. ఈ శుక్ర గ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులో మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్ర గ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్ర గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్ర గ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే ఈ శుక్ర గ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుకు సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, లైఫ్లో ఎదగాలన్నా కూడా ఈ శుక్రుడు అనేది చాలా మంచి గ్రహం. కాబట్టి మనలో ఉన్నటువంటి రుమ్మతులు ఏమున్నా కూడా బ్రహ్మచారి నుంచి గృహస్థారిగా చేసేది శుక్ర గ్రహం మాత్రమే. అలానే గురుదృష్టి ఉండాలి, అలానే అన్ని దిష్టిలు ఉండాలి, కానీ శుక్రుడు అనేది మేజర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనలో ఆ శుక్రుడు సంబంధించినటువంటి దశ బాగలేకపోతే పెళ్లిళ్ళు కూడా చేయరన్నమాట. కళత్ర దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసిన తర్వాతనే పెళ్లిళ్ళు చేస్తారు. అలానే ఈ కర్కాటక రాశిలో కూడా అలానే ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించినటువంటి ఆ ఒక పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి శుభదాయకం అనేది కనిపిస్తూ ఉంది. ఎవరైతే విదేశానికి ప్రయత్నం చేసినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో ఈ శుక్రుడి ద్వారా, ఎందుకంటే శుక్రుడు కర్కాటక రాశి నుంచి మనకి కుంభరాశికి వస్తున్నాడు. ఈ కుంభరాశికి రావడంతో మనకి కర్కాటక రాశిలో మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి 120 డిగ్రీల్లో కనిపిస్తాడు శుక్రుడు. ఇప్పుడు 120 డిగ్రీల్లో ఉంటాడు కాబట్టి తత్మేర మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయో ఇలాంటి కంట్రీస్కి ఏదైనా ప్రయత్నం చేసే పని అయితే కనుక దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, అలానే ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే 16 కంట్రీలు ఉంటాయి. ఇలాంటి 16 కంట్రీల్లో కనుక మీరు ఏదైనా వెళ్ళాలి, జాబ్ చేయాలి, చదువుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ మేర ఆ శుక్ర గ్రహానికి శోభ ఏదైతే ఆ శుక్ర గ్రహానికి సంబంధించిన మంచి మీలో జరుగుతుంది. కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదే మనకి చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోష విమోచనం అయ్యేసి పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకునే ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది మాకు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. శుక్రుడు మీలో ఇంకా శుక్ర దశ కానీ, శుక్ర అంతర్దశ కానీ, లేదా శుక్రుడు సంబంధించినటువంటి నక్షత్రాల్లో కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కనుక ఉంటే కనుక ఆ మేర కూడా మీరు ప్రయత్నం చేస్తే ఇంకా మంచి అదృష్టం ఉంటుంది. ఎవరైనా రిలేషన్లో మీకు మ్యాచ్ కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీకు మేనమామ కూతురు కానీ, మేనత్త కూతురు కానీ ఎవరైనా ఉంటే, లేదా మేనమామ కొడుకు కానీ మేనత్త కొడుకు కానీ ఉంటే మీరు ఆ మేర ప్రయత్నం చేస్తే
వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నా, మీరు లేని స్థాయిలో ఉన్నా కూడా ఆ శుక్రు భగవానుడు గనక మీకు దగ్గర చేసేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి పెళ్లిళ్ళు అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే శుక్రు భగవానుడి యొక్క శుభ దృష్టి అనేది మీ మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగా గురువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు, అలానే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా పంట పొలాలు తీసుకోవాలనుకున్నా, పంట పొలాలు వేయాలనుకున్నా కూడా మీకు అందరికి బాగుంటుంది. ఆ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహార నిమిత్తం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ విమోచనం అవుతాయి. ఎవరికైనా నిద్ర పట్టక కళలు వస్తున్నా కూడా ఈ యొక్క మేర పరిహారం చేయండి. ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఎవరికైనా ఇంకా నడుస్తుంటే కూడా మీరు అందరూ కూడా దక్షిణము వైపున తల పెట్టుకొని పడుకున్నట్లయితే మీ అందరూ కూడా అదృష్టం కలిసి వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకు దక్షిణం వైపున అంటే ఈ శుక్ర భగవానుడు మంచి చేసే గ్రహం, అది దక్షిణ వైపున ఉంటారు. కాబట్టి అందుకొని దక్షిణ వైపున తలబెట్టి గనక మీరు పడుకున్నట్లయితే లేచేటప్పుడు తూర్పు వైపు తిరిగేసి మీరు పైకి లేచినట్టు కూడా ఆ ఒక శుక్ర భగవానుడు, ఆ ఒక రవి భగవానుడు మీ మీద బాగుండేసి మీకు ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీకు ఒక మంచి క్యాడర్ని, ఎందుకంటే ఎట్లాంటిదంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో కానివ్వండి, మీరు ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్ చేయాలనుకున్నా, లేదా పొలిటికల్లో వెళ్ళాలనుకున్నా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాడికి శుక్ర భగవాన్ యొక్క కృప బాగుండాలి. కాబట్టి ఈ మేర మీరు దక్షిణ వైపున తలబెట్టి పడుకున్నట్లయితే గనక మీకు ఈ మేర అదృష్టం ఉంటుంది. కాబట్టి తత్మేర ప్రయత్నం చేయండి. శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అందరూ కూడా శుక్ర భగవాన్ నుంచి బాగుంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరూ కూడా ఈ శుక్ర భగవాన్ నుంచి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని బాగుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు ఎలా ఉంటాయంటే కాలసర్ప దోషము, అలానే నాగప్ప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా, లేదా శుక్ర దోషాలున్నా, లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా, లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం, ఏదైతే శుక్రుడు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.